దీర్ఘకాల సమస్యల పరిష్కారానికై మా రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు నంద్యాల జిల్లా ఎస్సీ గారి ఆఫీస్ ముందు గత 6 రోజుల నుంచి మేము ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కానీ ఇంతవరకు స్టేట్ గవర్నమెంట్ కానీ మా మేనేజ్మెంట్ కానీ ఎలాంటి చర్చలకు పిలవలేదు. ఈరోజు రిలే హంగర్ స్ట్రైక్ ఇక్కడ ఎస్సీ ఆఫీస్ దగ్గర జరుగుతుంది. రేపు సండే కాబట్టి లేదు. మండే కరెంట్ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు శాంతియుతంగా జిల్లాలో ఉన్న విద్యుత్ ఉద్యోగులందరూ సుమారు 500 మంది ర్యాలీగా శాంతియుతంగా ర్యాలీకి చేస్తున్నాం. మీ ద్వారా చెప్తున్నాం. అదే విధంగా ఇంకా ఎన్నో అపరిష్కృతమైన లాంగ్ పెండింగ్ ఇష్యూస్ ఇప్పుడు కొత్తగా ఉద్యోగాలు ఇచ్చే వారికి ట్రాన్స్కో జెన్కోలో ఒక విధానం డైరెక్ట్ స్కేల్ ఇస్తా ఉంటే మిగతా పంపిణీ సంస్థల్లో కన్సాలిడేషన్ రెమ్యునరేషన్ ఇస్తున్నారు. ఇది చాలా ద్వంద్వ వైఖరి మేనేజ్మెంట్. ఎందుకంటే రాష్ట్రంలో పనిచేసే విద్యుత్ సంస్థలు పనిచేసే ఉద్యోగులందరికీ ఒకటే విధానం అనేది ఎక్కడైనా ఉండాలా. కానీ ఇక్కడ ఏపీ ఎస్పీడీసీఎల్, ఏపీ సిపిడిసిఎల్, ఏపీ ఈపీడీసీఎల్లో కన్సాలిడేషన్ రెమ్యునరేషన్ ఇస్తా ఉంటే ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కోలో రెగ్యులర్ స్కేల్ ఇస్తా ఉన్నారు. ఇది చాలా దారుణం. కాబట్టి దీని అందరికి కూడా వాళ్ళకు కన్సల్టేషన్ ఇవ్వని చెప్పాను. అందరికీ రెగ్యులర్ ఎవరైతే కార్య నియామకాలు ఉన్నారో వాళ్ళకి రెగ్యులర్ స్కేల్ వేయాలా, ఖచ్చితంగా స్కేల్ ఇచ్చి వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంకా కొన్ని కార్య నియామకాలు అంటే ఓవర్ ఏజ్, అండర్ ఏజ్ అని చాలా పెండింగ్ ఉన్నాయి కేసెస్. ఆ కేసెస్ డేటా తీసుకున్నారు కానీ ఇంతవరకు దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వారు కూడా ఇంతకుముందు 2002 చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రెస్కోలో ఇదే విధంగా ఒక సమస్య ఉంటే ఆ సమస్యను పిఆర్సీ ఎప్పుడు క్లియర్ చేసి దాదాపు 56 మంది ఉద్యోగులకు దోహదపడేటట్టు చేశారు. కాబట్టి ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుని మా మేనేజ్మెంట్ తో నిర్ణయించి ఈ ఓవరేజ్, అండర్ ఏజ్ బ్యాలెన్స్ ఉండే లెఫ్ట్ ఓవర్ కేసులన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్పి మీ ద్వారా కోరుకున్నాం. అదేవిధంగా పెండింగ్ లో ఉన్న డిఏలను దాదాపుగా 2031-12-2023 వరకు మాకు డిఏలు రిలీజ్ చేశారు. దాని తర్వాత ఏ ఒక్క డిఏ రిలీజ్ చేయలేదు. ఇప్పటికి 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. అది కూడా తక్షణమే మనకు పెండింగ్ లో ఉన్న డిఏలను ఖచ్చితంగా రిలీజ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇందాక మా కన్వీనర్ రామేశ్వర గారు చెప్పినట్టు మా విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న జూనియర్ ఇంజనీర్స్ అంటే ఇది వరకు సబ్ ఇంజనీర్స్ అనేవాళ్ళు, ఇప్పుడు జూనియర్ ఇంజనీర్స్ అనే నామినిక్లేచర్ మార్చారు. వాళ్ళ పరిస్థితి అత్యంత దారుణం. దాదాపుగా 2006-2005 నుంచి జాయిన్ అయిన ఇప్పుడు కూడా ఈ 2020 అంటే దాదాపుగా 19 నుంచి 20 సంవత్సరాలు పనిచేశారు. ఇంతవరకు వాళ్ళకు ఒక ప్రమోషన్ అనేది లేదు. ప్రమోషన్ అనేది లేకుండా ఉద్యోగం చేయాలంటే ఎవరికైనా ఎంత కష్టమో చేసే మనిషికి తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మేనేజ్మెంట్ వాళ్ళు ఇన్ని రోజులు సర్వీస్ చేసినారు కాబట్టి వన్ టైం బేసిస్ కింద చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఏఈ పోస్టులు. కాబట్టి ఖచ్చితంగా